శ్యామ్ సింగరాయ్ నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. నాని ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్తో పాటు విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు అసలు ఈ మూవీ కథ ఎలా ఉండబోతోందో ఊహించి సినిమా విడుదలకు ముందే మిమ్మల్ని శ్యామ్ సింగరాయ్ ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నాం. శ్యామ్ సింగరాయ్ కథ మొదట ప్రస్తుతం హైదరాబాద్లో ప్రారంభమై ఆ తరువాత 1970 సమయంలో కలకత్తాలో జరిగిన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. మొదట నాని వాసు అనే పాత్రలో దర్శనమిస్తారు. సినిమా పిచ్చితో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసిన వాసు దర్శకుడుగా తన ప్రతిభను చాటుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఒక బ్యూటిఫుల్ స్టోరీని రెడీ చేసుకున్న వాసు లో బడ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తాడు. అందులో హీరోయిన్గా నటించే అమ్మాయి కోసం వెతుకుతూ ఉండగా కృతి శెట్టి తారసపడుతుంది. అలా వీరిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. లో బడ్జెట్ మూవీ కావడంతో లొకేషన్స్కి పర్మిషన్ తీసుకోకుండా సైలెంట్గా షూట్ చేస్తూ ఉంటారు. అలా ఒకసారి పోలీసులకు కూడా చిక్కుతారు. ఇలా ఓవైపు షూటింగ్ కోసం వాళ్లు పడే అవస్థలతో సరదాగా సాగుతుండగానే వాసు, కృతి ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. అలా ఇద్దరూ ప్రేమలో మునిగిపోయి సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో అనుకోని ఘటన ఒకటి జరుగుతుంది. షూటింగ్ లొకేషన్లో అయిన ఒక గొడవలో వాసు గాయపడతాడు. తలకి బలమైన గాయం కావడంతో కథలో కీలక మలుపు వస్తుంది. తనలా ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన కొన్ని సంఘటనలు పదే పదే అతడి మెదడులో మెదులుతూ ఉంటాయి. కృతితో పాటు వాసు ఫ్రెండ్స్ అతడికి ఏం జరిగిందోనని ఆందోళన చెంది డాక్టర్ని సంప్రదిస్తారు. వాసు మాత్రం తనలా ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు. డైరెక్టర్ కావాలన్న డ్రీమ్లో ఉన్న వాసుకు పుస్తకాలు చదవటం, కథలు రాయటం అలవాటు. అలా తనలా ఉన్న వ్యక్తి గురించి తెలుసుకునే క్రమంలో కొన్నేళ్ల క్రితం పబ్లిష్ అయిన ఓ బుక్ వాసు కంటపడుతుంది. అందులో కలకత్తాకు చెందిన శ్యామ్ సింగరాయ్ గురించి ఉంటుంది. అసలు ఈ శ్యామ్ సింగరాయ్ ఎవరు అంటూ 1970లలోకి కథ వెళుతుంది. శ్యామ్ సింగరాయ్ ఒక ప్రముఖ రచయిత. తన కలంతో ఎందరినో కదిలించగలడు. ఎంతో గొప్ప భావాలు కలిగిన ఆయన మూఢాచారాలను విశ్వసించడు. తన రచనలతో, చేతలతో ప్రజలను మేల్కొలుపుతాడు. అలాంటి వ్యక్తి దేవదాసి పాత్రలో కనిపించే సాయి పల్లవితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమే అతడిని దేవదాసి వ్యవస్థపై పోరాడేందుకు దారితీస్తుంది. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి శ్యామ్ సింగరాయ్ పెద్ద పోరాటమే చేస్తాడు. ఆనాటి సమాజంలో పేరుకుపోయిన దేవదాసి వ్యవస్థ తాలూకు చీకటి కోణాలను బయటపెడతాడు. దేవదాసిగా ఉన్న సాయి పల్లవిని రక్షించి పెళ్లి చేసుకుంటాడు. ఇలా పోరాటం చేసే క్రమంలో శ్యామ్ సింగరాయ్ ఒక పవర్ఫుల్ నాయకుడిగా ఎదుగుతాడు. అయితే చెడు ఆలోచనలు ఉన్న మత పెద్ద మరికొందరితో కలిసి శ్యామ్ సింగరాయ్ ఫ్యామిలీపై అటాక్ చేయిస్తాడు. ఈ దాడిలో సాయి పల్లవి మరణిస్తుంది. ఆ తర్వాత తాను చేయాలనుకున్న ఒక పని పూర్తి కాకుండానే శ్యామ్ సింగరాయ్ కూడా కన్నుమూస్తాడు. కొన్నేళ్ల తర్వాత శ్యామ్ సింగరాయే మళ్లీ వాసుగా జన్మించి తనని తాను వెతుక్కుంటూ వెళ్ళి గత జన్మలో తాను నెరవేర్చుకోలేకపోయిన పనిని పూర్తి చేస్తాడు.